ప్యార్ కీ బాత్. అందరూ ప్రేమించడంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఓ సారీ, కొందరు ప్రేమిస్తున్నట్టు నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు. హహ, జోక్స్ అపార్ట్. మొన్న నా ఎపిసోడ్ చూసి కొందరు మెయిల్స్ చేశారు. వాటిలో ఒక మెయిల్ను ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. ఆ ప్రేమికుడు తన వివరాలను బయట పెట్టొద్దు అన్నారు. కాబట్టి నేను తన పేరుకు బదులుగా ప్రేమని సంబోధిస్తూ ఆయన అడిగిన దానికి అడ్వైజ్ ఇస్తాను. మీకు అది ఉపయోగపడవచ్చు. డియర్ ప్రేమ్ గారు, మీ మెయిల్ చదివాను. అప్పుడు నాకు మొదటగా అర్థమైన విషయం ఏంటంటే, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. మీరు అందంగా ఉండరు అనే ఒక మాటను బ్రెయిన్లో ఫీడ్ చేసుకుని ఆన్లైన్ ప్రేమలో మోసపోయి లేదా విఫలమై ఒక ఫ్రెండ్తో ఫైనల్గా రిలేషన్లో ఉన్నాను అన్నారు. కానీ అందంగా లేని మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదు అనే కారణంగానే మీ ఫ్రెండ్ మీపై ప్రేమతో కాక జాలితో మిమ్మల్ని ప్రేమిస్తుంది అని మీరు రాశారు. ముందు మీ ఆన్లైన్ ప్రేమల గురించి మాట్లాడదాం. ప్రేమ్ గారు, ఈ మధ్య అసలు ఎన్నో ఏళ్ళు ట్రావెల్ చేసి ప్రేమించి మోసం చేసిన వారు ఉన్నారు. పెళ్లి చేసుకున్నాక మరో వ్యక్తితో వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అలాంటిది వర్చువల్ లవ్ కోసం మీరు ప్రయత్నించారు. సరే, బాగుంది. కానీ మీ విషయంలో ఎలాంటి మోసాలు జరగకముందే మీరు ఆన్లైన్ ప్రేమలకు గుడ్ బై చెప్పారు. అలా మీరు సేవ్ అయ్యారు. ఇక మీ ఫ్రెండ్తో రిలేషన్ విషయంలో మీకు ఉన్నది ఇన్సెక్యూరిటీ. ముందు మీరు మీ పార్ట్నర్ను నమ్మడం మొదలుపెట్టండి. జాలిపడి మీతో టెంపరీగా ఉంటుందేమో కానీ పెళ్లి చేసుకుంటాను అని అయితే అనదు కదా. ఆమె మీతో ఎంత సీరియస్గా ఉందో గుర్తు చేసుకోండి. మీ ఇద్దరి జీవితానికి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్లో ఆమె ఎంత ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేస్తూ ఫ్యూచర్ గురించిన నమ్మకం ఇస్తుంది అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి గురించి ఆమె ఏమనుకుంటుందో తెలుసుకోండి ఫస్ట్. అయినా మీకు మీ ఇన్సెక్యూరిటీ పోలేదు అంటే డూ వన్ థింగ్ టు మేక్ ఇట్ ఈవెన్ సింపుల్. ఆమె మీ ప్రేయసి అవ్వడానికి ముందు మీకు మంచి మిత్రురాలు కదా. ఆమెకు కాలేజ్ లేని టైంలో ప్రశాంతంగా రద్దీ లేని కాఫీ షాపుకు తీసుకెళ్ళి డేట్ ప్లాన్ చేసి అప్పుడు మీ ఇన్సెక్యూరిటీని ఆమెతో పంచుకోండి. మీకు ఆమె మీద ఉన్న ప్రేమను మరోసారి గుర్తు చేయండి. ఆమె మనసులోని మాటను, మీపై ఆమెకున్న ప్రేమ వెనుక ఉద్దేశాన్ని ఆమెతోనే అడగండి. అయితే మీ ఉద్దేశం ఆమెను అవమానించడం కాదు, ఆమె ప్రేమను అనుమానించడము కాదు అన్న విషయం మాత్రం స్పష్టమయ్యేలా వ్యవహరించండి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది సెల్ఫ్ లవ్. దీన్ని పెంచుకోండి ఫస్ట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీతో మీరు మాత్రమే మిగిలిపోతారు అనేది మర్చిపోకూడదు. పైగా ఈ పోటీ ప్రపంచంలో సెల్ఫ్ లవ్ అనేది అత్యవసరం. నన్ను చూడండి, నేనేమైనా బాగున్నానా? కానీ కాన్ఫిడెంట్గా మీ అందరి ముందుకు వచ్చాను. దీని వెనుక నేను కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకోవడానికి చాలానే కష్టపడ్డాను. అయితే నేను మీకు మరీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ మీతో ట్రావెల్ చేసింది కాబట్టి మీ మనోసౌందర్యాన్ని చూసి మిమ్మల్ని ప్రేమించుండొచ్చు. అదే కారణం అయితే మాత్రం అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. అయితే ఇక్కడ మీరు ఇంటర్స్పెక్ట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. కాసేపు మీ ఫ్రెండ్కి మీ మీద ఉన్నది ప్రేమో జాలో పక్కన పెట్టేయండి. మీరు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారా? ఏదో డిన్నర్లకి కాఫీలకి వెళ్ళారు కాబట్టి మీరు అందంగా లేరు, ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదు, ఈ పాప ముందుకొచ్చింది కాబట్టి ప్రేమిస్తున్నారా అన్నది ముందు మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఆ అమ్మాయిని మీరు నేను చెప్పినట్టుగా అప్రోచ్ అవ్వాలి. అయితే ఏదో ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎవరు రారేమో అనే భావంతో మాత్రమే ఆమెతో మీరు సర్దుకుంటున్నారేమో కూడా చూసి ఆ తర్వాత ఆ అమ్మాయిది ప్రేమ జాలా చూశాక మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ను పెంచుకునే పనులు మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి ప్రేమ్ గారు. మీకు మా బోల్డ్ అన్ని ప్రేమలు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ను లేదా మీ లవ్ ప్రాబ్లమ్స్ను లేకపోతే సజెషన్స్ను స్టోరీస్ను ఇలా వేటినైనా నాతో పంచుకోవచ్చు. ఒకవేళ మీరు పంచుకోవాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న ఐడికి మెయిల్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.